జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రే లేవురా మమ్మీ ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మ శ్యామ శ్యామ కదా శ్యామ 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 ఇలా చేస్తున్నావు? ఆగమ్మా. శ్యామ, ఏంటి పిచ్చి పని? ఇప్పుడు వాడేం తప్పు చేశాడని కొడుతున్నావు? ఇలాగే ప్రతిసారి మీరు వీడిని వెనకేసుకొస్తున్నారు. చదువు రావడం లేదు, సంగీతం నేర్చుకోవడం లేదు. ఇప్పటి వరకు ముగ్గురు సంగీత మాస్టర్ని మార్చాం, కానీ వీడికి మాత్రం సా కూడా పలకడం రావడం లేదు. మంచి విషయాలు చెప్తే వినడం లేదు. పిల్లలు క్రమశిక్షణ అలవరుచుకునేది ఈ వయసులోనే కదా అత్తయ్య గారు. కానీ వీడికి మాత్రం క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో కూడా తెలియడం లేదు. నోటికి ఎంత వస్తే అంత వాగుతూనే ఉన్నాడు. చివరికి వీడి దొంగతనాలు కూడా చేస్తున్నాడు. వీడి ఫ్యూచర్ తలుచుకుంటే నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. అమ్మ శ్యామ, కొంతమంది పిల్లలకి అంత త్వరగా అన్నీ రావమ్మా. నీకు తెలుసు కదా, కొంతమంది పిల్లలకు 7వ నెలలోనే మాటలొస్తాయి. మరికొంతమందికి 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. అలాగే వీళ్ళలో కూడా మార్పు వస్తుందమ్మా. వీడిని దండించే కంటే వీడి ప్రవర్తన చేంజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. చిన్నపిల్లాడు, వీడిని కఠినంగా 4 మాట్లాడడం మానేసి సర్ది చెప్దాం. నాన్న, శ్యామ, కూల్ శ్యామ, కూల్. ముందు ఏడు పాపు. నువ్వు వాడి విషయంలో కంగారు పడ్డంలో తప్పేం లేదు. వాడికి ఎన్ని చెప్పినా కూడా మార్పు రావడం లేదు. ఎందుకండి? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళలో చేంజ్ వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ వాడిలో రోజు రోజుకి చెడు ఆలోచనలు, మొండితనం పెరిగిపోతూనే ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉండడం నా వల్ల కావడం లేదు. వాడికేం కాదు శ్యామ. ఒక మనిషిని మంచి మనిషిలా ఈ సమాజం గుర్తించాలంటే తనకి ఒక క్యారెక్టర్ ఉండాలి. మన విహారీలో ఆ టాలెంట్ ఇక్కడ కనిపిస్తుందండి. సరే శ్యామ, ఓ పని చేద్దాం. ఒకసారి విహారీని సైకియాట్రిస్ట్కి చూపిద్దాం. తనేం చెప్తాడో చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.